మాకు ఆ పెన్నా నది మీద సంఖ్యాపల్లె బొందలని బ్రిడ్జి 34 కోట్లతో మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి 20% పనులు పూర్తి చేశారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చినాక 1% కూడా పూర్తి చేయలేదు. మాకు మండల కేంద్రానికి గాని, పోలీస్ స్టేషన్ గాని, ఒక బ్యాంకు దగ్గర గాని, పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా, గర్భవతులు హాస్పిటల్ కు పోవాలన్నా మీ ప్రభుత్వం వచ్చినాక మాకు బ్రిడ్జి త్వరగా నిర్మించవాలని మేము కోరుతున్నాము. 2014 ఎన్నికల్లో మీరు కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు. అయినా కూడా అభివృద్ధి సంక్షేమం కడప ప్రజలు దూరంగా ఉండకూడదని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు ప్రాజెక్టులు గాని, రోడ్లు గాని, డ్రైన్లు గాని, బ్రిడ్జిలు కూడా కట్టింది తెలుగుదేశం. అంతెందుకు పులివెందలకి నీళ్లు కూడా తీసుకెళ్లింది తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం, మిగిలిన 4 సంవత్సరాలు 9 నెలలు ప్రజలందరినీ పరిపాలిద్దామన్న లక్ష్యంతో ఆనాడు పనిచేసి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే పనులు అవట్లేదంటే ఆ పనులు ప్రారంభించింది మనమే. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికంగా ఆ పనులు కూడా పూర్తి చేస్తాం.